పోస్టల్ వాయిస్ తెలుగు. మనం ఆంధ్ర తీర ప్రాంత మత్స్యకారుల సమస్యలపైన అయితే సైకిల్ యాత్ర చేస్తున్నాము. ఈరోజు 71వ రోజు. 71వ రోజు నేను చేపల కంచేరు అనే గ్రామంకి వచ్చాను. సో ఈ గ్రామ మత్స్యకారులకి ఇక్కడ ఏ సమస్యలు ఉన్నాయో ఇక్కడ మత్స్యకారులు మాట్లాడి తెలుసుకుందాం. తాత, మన ఊరు ఏ ఊరు తాత? చేపల కంచేరు. ఇక్కడ మన ఊర్లో మన మత్స్యకారులు ఎలాంటి కష్టాలు పేర్చారు? చాలా కష్టాలు పడుతుంది. పడవలు పోయినా సరే, చెప్పలు పోయినా సరే, మనిషి ప్రాణాలు పోయి వాళ్ళు పట్టించుకుని మార్గం లేదు. అదే తెప్పలో పడవలు ఇవి ఎందుకు పోతున్నాయి? ఎందుకు పోతుంటే మమ్మల్ని ఆదరించే వాళ్ళు ఎవరు లేక. అంటే ఇక్కడ పోవడానికి కారణం ఏంటి? తెరల వల్ల లేకపోతే జడ్జి లేకపోవడం వల్ల? అంటే ఇప్పుడు మన చుట్టుపక్కల అయితే ఇక్కడ ఎక్కడ మినీ హార్బర్లు అంటే లేవా? ఇప్పుడు మన దగ్గరలో మినీ హార్బర్ ఎక్కడ ఉంది? ఇక్కడ నుంచి ఎన్ని కిలోమీటర్లు ఉంటుంది? అది 50 కిలోమీటర్లు ఉంటుంది. అంటే ఇప్పుడు మీరు మినీ జట్నీలు లేకపోవడంతో, మినీ హార్బర్ లేకపోవడంతో ఇక్కడ మన మత్స్యకారులు అయితే ప్రాణ నష్టాలు, ఆస్తి నష్టాలు అయితే బాగా జరుగుతున్నాయి. వలసలు అయితే వెళ్ళిపోతున్నారు. చాలా బెటర్ కదా. ఇంకొకటి ఏంటంటే ఇప్పుడు మత్స్యకారు భరోసా ఇస్తున్నారు కదా, అది రాసిన కోటలో అందరికి ఇస్తున్నారో ఒకరికేనా? అలాగే రాకపోవడంతో బాగా ఎలాంటి ఇబ్బందులు? చాలా ఇబ్బందులు అంటే సో ఫ్రెండ్స్, ఇప్పుడు మీరు చూస్తున్నారు కదా, అంటే మాకు మత్స్యకార భరోసా కూడా ఏంటంటే మా ఆంధ్రప్రదేశ్లో ప్రతి ఒక్క మత్స్యకారుడికి ఉండే సమస్య ఏంటంటే ఒక్కొక్క రేషన్ కార్డులో ఉండే మత్స్యకారులు ఏం చేస్తారంటే ఇద్దరు ముగ్గురు ఉంటారు. అంటే ఫ్యామిలీతో, కుటుంబంతో, పెద్ద కుటుంబాలు ఉంటాయి ఒక రేషన్ కార్డు మీదే. సో అలాంటి వాళ్ళకి ఏంటంటే ఆ ఇంట్లో ఒకరికే ఆ 2 నెలల సమయంలో మత్స్యకార భరోసా రావడం చాలా బాధాకరమైన విషయం. దీనిపైన గవర్నమెంట్ తక్షణమే స్పందించి ఎంతమంది ఫిషింగ్ చేస్తున్నారో ఒక రేషన్ కార్డులో అంతమందికి మత్స్యకార భరోసా వచ్చేలాగా ఏర్పాటు చేస్తారని కోరుకుంటున్నాం. అలాగే ఇప్పుడు మీరు చూసారు కదా, మా చుట్టుపక్కల ఎక్కడ మినీ హార్బర్లు లేకపోవడంతో దగ్గర 50 కిలోమీటర్లు ఇక్కడి నుంచి వైజాగ్ అనమాట. అంత దూరాలు వెళ్ళి అక్కడికి కాకపోతే ఇంకా గుజరాత్ ఏరియా వాళ్ళు, చెన్నై, గోవా అటు సైడ్ కూడా వలసలు అన్నమాట ఎక్కువ వెళ్తున్నారు. ఇలా వెళ్ళడానికి మెయిన్ రీజన్ ఏంటంటే ఇక్కడ